Good morning to all. This is S.V. Maruti, lecturer in commerce, Sir C.R.R. College for Women, Yeluru. ఈ రోజు మనం యూనిట్ 5లో వేరియన్స్ అనాలిసిస్ విచలనాల విశ్లేషణ దీని గురించి నేర్చుకుందాం. దీంట్లో మనం ఇప్పుడు మీనింగ్, సిగ్నిఫికెన్స్, అనాలిసిస్ ఆఫ్ వేరియన్సెస్ అంటే వేరియన్స్ అనాలిసిస్ అంటే ఏంటి, అలాగే దాని యొక్క సిగ్నిఫికెన్సెస్ అంటే దానివల్ల ఉపయోగాలు, అలాగే అనాలిసిస్ ఆఫ్ వేరియన్సెస్ విచలనాల యొక్క విశ్లేషణ దీని గురించి తెలుసుకుందాం. What is variance analysis? Explain its significances. Describe material variances and labor variances. అంటే విచలనాల విశ్లేషణ అంటే ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్, దాని యొక్క పరిధి ఏంటి, అలాగే డిస్క్రైబ్ మెటీరియల్ వేరియన్సెస్, అలాగే లేబర్ వేరియన్సెస్. మెటీరియల్ విచలనాలు అలాగే శ్రమ విచలనాలు వీటి గురించి వివరించమని అడుగుతున్నారు. వేరియన్స్ మీన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ వాల్యూస్. రెండు విలువల మధ్య తేడాలు ఏవైతే ఉంటాయో దాన్నే విచలనాలు అని అంటుంటాం. అనాలిసిస్ ఆఫ్ వేరియన్సెస్ మీన్స్ స్టడీయింగ్ ది కాజెస్ ఫర్ సచ్ డిఫరెన్సెస్ టు టేక్ రెమిడియల్ యాక్షన్స్. అంటే విచలనాల విశ్లేషణ అని అంటే ఏంటి అంటే కనుక రెండు యొక్క విలువల మధ్య తేడాలు ఏవైతే ఉంటాయో ఆ విలువల్ని తెలుసుకుని వాటికి ఆ తేడాలు ఎందుకు వచ్చినాయో వాటికి యాక్షన్ తీసుకుంటే కనుక అటువంటి దాన్నే మనం అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అని అంటుంటాం. డెఫినేషన్: ద డివిజన్ ఆఫ్ ది యాక్చువల్ కాస్ట్ ఆర్ ప్రాఫిట్ ఆర్ సేల్స్ ఫ్రమ్ ది స్టాండర్డ్ కాస్ట్ ఆర్ ప్రాఫిట్ ఆర్ సేల్స్ ఈజ్ నోన్ యాజ్ వేరియన్సెస్. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ది యాక్చువల్ కాస్ట్ అండ్ ది స్టాండర్డ్ కాస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ది వేరియన్స్. ఓకే, ద డివిజన్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్ అంటే వాస్తవమైనటువంటి కాస్ట్ వ్యయాలు ఏవైతే ఉంటాయో అది లాభం కావచ్చు లేదా అమ్మకాలు కావచ్చు ఏవైతే ఉంటాయో ఆ దానికిను, అలాగే స్టాండర్డ్ కాస్ట్ ప్రామాణికమైన కాస్ట్ అది లాభం కావచ్చు అమ్మకాలు కావచ్చు వాటి మధ్య ఉన్నటువంటి తేడాలని ఏమని పిలుస్తుంటాం, వేరియన్సెస్ విచలనాలు అంటుంటాం. అంటే ప్రామాణిక కాస్టింగు అలాగే వాస్తవికటువంటి కాస్టింగు వాటి మధ్య ఉన్నటువంటి తేడా ఏదైతే ఉంటుందో దాన్ని ఏమని పిలుస్తాం, విచలనాలు అని పిలుస్తుంటాం. అది లాభం కావచ్చు లేదా అమ్మకాలైనా కావచ్చు. అనాలిసిస్ ఆఫ్ వేరియన్సెస్. అనాలిసిస్ ఆఫ్ వేరియన్సెస్ మే బి డన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ కాస్ట్ సేల్స్. ఇక్కడ విచలనాల యొక్క విశ్లేషణ అనేది అది ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ని ఆధారంగా పట్టుకుని ఉంటుంటుంది. అది ఒకటి డైరెక్ట్ మెటీరియల్ వేరియన్సెస్ అంటే ప్రత్యక్ష మెటీరియల్ విచలనాలు, అలాగే డైరెక్ట్ లేబర్ వేరియన్సెస్ ప్రత్యక్ష శ్రమ విచలనాలు, అలాగే ఓవర్ హెడ్ వేరియన్సెస్ అలాగే ఓవర్ హెడ్ విచలనాలు. నాలుగోది సేల్స్ వేరియన్స్ అమ్మకాల విచలనాలు. మెటీరియల్ వేరియన్సెస్ అంటే ఇది మెటీరియల్ వేరియన్సెస్ మెటీరియల్ యొక్క వేరియన్సెస్. మీకు దీంట్లో మీ సిలబస్లో మెటీరియల్ అలాగే లేబర్ ఇవి రెండు మాత్రమే ఉన్నాయి, ఓవర్ హెడ్ సేల్స్ లేదు. ఓకే, ఇప్పుడు మీకు ఉన్నవి మొత్తం విచలనాలు అనేవి 4 రకాల కింద ఉంటాయి. డైరెక్ట్ మెటీరియల్ వేరియన్సెస్, డైరెక్ట్ లేబర్ వేరియన్సెస్, ఓవర్ హెడ్ వేరియన్సెస్ అలాగే సేల్స్ వేరియన్సెస్ మొత్తం 4 ఉన్నాయి. కానీ మీకు సిలబస్లో మాత్రం మెటీరియల్ వేరియన్సెస్ అలాగే లేబర్ వేరియన్సెస్ ఇవి రెండే ఉన్నాయి. ఓకే, మెటీరియల్ వేరియన్సెస్. ఇన్ కేస్ ఆఫ్ మెటీరియల్స్ ది ఫాలోయింగ్స్ మే బి ది వేరియన్సెస్: మెటీరియల్ కాస్ట్ వేరియన్సెస్, మెటీరియల్ ప్రైజ్ వేరియన్సెస్, మెటీరియల్ యూసేజ్ వేరియన్సెస్, మెటీరియల్ మిక్స్ వేరియన్సెస్, మెటీరియల్ ఈల్డ్ వేరియన్సెస్. అంటే మెటీరియల్ వేరియన్సెస్లో కనుక తీసుకుంటే దాంట్లో మనకి 5 రకాలు కనిపిస్తాయి. ఒకటి మెటీరియల్ కాస్ట్ వేరియన్సెస్ మెటీరియల్ యొక్క వ్యయ విచరణము, రెండోది మెటీరియల్ ప్రైజ్ వేరియన్సెస్ మెటీరియల్ యొక్క ధర విచరణము, నెక్స్ట్ మెటీరియల్ యొక్క యూసేజ్ వేరియన్స్ మెటీరియల్ యొక్క ఉపయోగ వేరియన్సెస్, నాలుగోది మెటీరియల్స్ మిక్స్ వేరియన్సెస్ తెలుగులో కూడా మెటీరియల్ యొక్క మిక్స్ వేరియన్స్, ఐదోది మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్ అని అంటారు. ఫస్ట్ది మెటీరియల్ కాస్ట్ వేరియన్సెస్. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ అలౌడ్ యాజ్ పర్ ది స్టాండర్డ్ లేడ్ డౌన్ ఫర్ ది అవుట్పుట్ అచీవ్డ్ అండ్ ది యాక్చువల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్డ్. ఇది మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ని మనం ఎంసీబీ అని పిలుస్తాం. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ని ఎంసీబీ అని పిలుస్తుంటాం. దీన్ని ఎలా వస్తుంది? ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్
allowed for the output achieved and the actual cost of materials used. దీంట్లో మనం నిర్ణయించినటువంటి ప్రామాణికమైనటువంటి మెటీరియల్స్ కాస్ట్ ఏవైతే ఉంటుందో దానికి యాక్చువల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్డ్ మనం ఉపయోగించినటువంటి ఆ మెటీరియల్ యొక్క వాస్తవిక కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏవైతే ఉంటుందో దాన్నే మనం ఇక్కడ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అని అంటుంటాం. దస్ ఇట్ మే బి ఎక్స్ప్రెస్డ్ యాజ్, దాన్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ మైనస్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్డ్. అంటే దీనిలో సో మెటీరియల్స్ స్టాండర్డ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది మైనస్ యాక్చువల్ కాస్ట్ యొక్క ఉపయోగించినటువంటి యాక్చువల్ కాస్ట్ అని అంటుంటాం. దీన్నే సింపుల్గా చెప్పాలంటే కనుక స్టాండర్డ్ క్వాంటిటీ పర్ యూనిట్ ఇంటూ స్టాండర్డ్ ప్రైజ్ పర్ యూనిట్ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ పర్ యూనిట్ ఇంటూ యాక్చువల్ ప్రైజ్ పర్ యూనిట్. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే కనుక ఎంసీవీ ఈజ్ ఈక్వల్ టు ఎస్క్యూ ఇంటూ ఎస్ఆర్ మైనస్ ఏక్యూ ఇంటూ ఏఆర్. మీరు ఇదే నేర్చుకోండి. ఓకే, ఎంసీవీ ఈజ్ ఈక్వల్ టు ఎస్క్యూ ఇంటూ ఎస్ఆర్ మైనస్ ఏక్యూ ఇంటూ ఏఆర్. ఎస్క్యూ అంటే ఏంటి? స్టాండర్డ్ క్వాంటిటీ పర్ యూనిట్, అంటే ప్రామాణిక పరిమాణము. అంటే ఒక యూనిట్కి అయితే ప్రామాణిక పరిమాణం ఏవైతే ఉంటుందో దాన్ని ఏమని పిలుస్తాం? ఎస్క్యూ అని పిలుస్తుంటాం. అలాగే ఎస్ఆర్ అంటే ఏంటి? స్టాండర్డ్ ప్రైస్ పర్ యూనిట్, అంటే ఒక యూనిట్కి అయితే ప్రామాణిక ధర ఏవైతే ఉంటుందో దాన్ని ఏమని పిలుస్తాం? ఎస్ఆర్ అని పిలుస్తుంటాం. దీన్నే ఎస్పి అని కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏక్యూ అంటే ఏంటి? యాక్చువల్ క్వాంటిటీ పర్ యూనిట్, ఒక యూనిట్కి అయితే వాస్తవమైనటువంటి పరిమాణము, ఒక యూనిట్గా అయితే వాస్తవిక పరిమాణాన్ని ఏక్యూ అంటాం. ఏఆర్ అంటే ఏంటి? యాక్చువల్ ప్రైజ్ పర్ యూనిట్, అంటే ఒక యూనిట్గా అయితే వాస్తవికమైనటువంటి ధర అది ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఇక్కడ ఏఆర్ అని పిలుస్తూ ఉంటాం. ఓకే, మెటీరియల్ ప్రైజ్ వేరియన్స్, మెటీరియల్ యొక్క ధర విచలనం. ఇట్ ఈస్ దట్ పోర్షన్ ఆఫ్ ది మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ విచ్ ఈస్ డ్యూ టు ది డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ ది అవుట్పుట్ అచీవ్డ్ అండ్ ది యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్ యూజ్డ్. అంటే ఏంటి? ఇది మెటీరియల్ కాస్ట్ వేరియన్స్లో ఒక భాగం అన్నమాట. ఇది మెటీరియల్ యొక్క స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ యొక్క ప్రామాణికమైనవి ఏవైతే ఉంటుందో దానికి కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్డ్, యాక్చువల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్డ్, వాస్తవంగా ఉన్నటువంటి మెటీరియల్స్ని ఉపయోగించిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఆ రెండింటికి డిఫరెన్స్నే మనం ఇక్కడ మెటీరియల్ ప్రైజ్ వేరియన్స్ అని పిలుస్తుంటాం. ఇన్ అదర్ వర్డ్స్ మెటీరియల్ ప్రైజ్ వేరియన్స్ని మనం ఏమని పిలుస్తాం? ఎంపీవి అని పిలుస్తుంటాం. దీనికి ఏంటి? ఎస్పీ మైనస్ ఏపీ ఇంటూ ఏక్యూ, ఎస్పీ మైనస్ ఏపీ ఇంటూ ఏక్యూ. ఓకే, నెక్స్ట్ది మెటీరియల్ యూసేజ్ వేరియన్స్, దీన్నే మనం ఇక్కడ క్వాంటిటీ వేరియన్స్ అని కూడా అంటుంటాం, అంటే ఉపయోగ విచలనము. దీన్ని ఎంయూవి లేదా ఎంక్యూవి అని పిలుస్తుంటాం. ఇట్ ఈస్ దట్ పోర్షన్ ఆఫ్ ది మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ విచ్ ఈస్ డ్యూ టు ది difference between the standard quantity of materials specified for the actual output and the actual quantity of materials used. అంటే ఇది కూడాను కాస్ట్ వేరియన్సీలో, మెటీరియల్ కాస్ట్ వేరియన్సీలో ఒక భాగం అన్నమాట. దీనిలో ఏం చేస్తామంటే ప్రామాణిక పరిమాణము అలాగే వాస్తవిక పరిమాణము ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏవైతే ఉంటుందో దాన్ని తీసుకుంటాం అన్నమాట. ఇట్ మే బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎంయూవి ఈజ్ ఈక్వల్ టు ఎస్క్యూ మైనస్ ఏక్యూ ఇంటూ ఎస్పి. ఎంయూవి అంటే ఏంటి? ఎస్క్యూ మైనస్ ఏక్యూ ఇంటూ ఎస్పి. నెక్స్ట్ది మెటీరియల్ మిక్స్ వేరియన్స్, దీన్ని ఎంఎంవి అని అంటుంటాం, మిక్స్ వేరియన్స్. ఇట్ ఈస్ దట్ పోర్షన్ ఆఫ్ ది మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ విచ్ ఈస్ డ్యూ టు ది డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాండర్డ్ అండ్ ది యాక్చువల్ కాంపోజిషన్ ఆఫ్ ది మిక్చర్. అంటే ఇది కూడా కాస్ట్ వేరియన్స్లో ఒక భాగమే. ఇది ఏంటి? ప్రామాణికమైనటువంటి వెయ్యాలు అలాగే వాస్తవమైనటువంటి వెయ్యాలి, ఈ రెండు కూడా వాటి యొక్క మిక్సర్లోంచి ఇవి కాంపోజిషన్ ప్రకారంగా ఇవి తీసుకోవటం అనేది జరుగుతుంది. ఎంఎంబి ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ స్టాండర్డ్ మిక్స్ మైనస్ స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ యాక్చువల్ మిక్స్. అంటే ఎంఎంబి ఎలా వస్తుంది? ప్రామాణికమైన వ్యయంలో ప్రామాణికమైన మిక్స్ మైనస్ ప్రామాణికమైనటువంటి వాస్తవమైనటువంటి దాంట్లో ప్రామాణికమైన మిక్స్, ఈ రెండింటికి తేడానే మనం ఇక్కడ దాన్నే మనం మెటీరియల్ మిక్స్ వేరియన్స్ అని అంటుంటాం. నెక్స్ట్ది మెటీరియల్ ఈల్డ్ ఆర్ సబ్ యూసేజ్ వేరియన్స్ ఎంవైవి.
Okay, it is that portion of the material usage variance which is due to the difference between the standard yield specified and the actual yield obtained. ఇది మెటీరియల్ యొక్క ఉపయోగ వేరియన్స్ ఏవైతే ఉన్నదో దానిలో భాగం కింద ఇది తీసుకుంటూ ఉంటారు. దీని ఏంటి ఎంవైబి ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ రేట్ ఇంటూ యాక్చువల్ ఈల్డ్ మైనస్ స్టాండర్డ్ ఈల్డ్. ఇక్కడ ఎంవైబి అంటే ఏంటంటే ప్రామాణిక ధర ఇంటూ వాస్తవమైనటువంటి ఈల్డ్ మైనస్ ప్రామాణికమైనటువంటి ఈల్డ్. ఓకే, నెక్స్ట్ వన్ లేబర్ వేరియన్సెస్. లేబర్ వేరియన్స్ కెన్ బి అనలైజ్డ్ యాజ్ ఫాలోస్. లేబర్ కాస్ట్ వేరియన్సెస్ అంటే శ్రమ వ్యయ విచలనము. రెండోది లేబర్ రేట్ వేరియన్సెస్, లేబర్ ధర విచలనము. మూడోది లేబర్ ఎఫిషియన్సీ వేరియన్సెస్, శ్రమ సామర్థ్య విచలనము. మూడోది లేబర్ ఐడిల్ టైం వేరియన్సెస్ అంటే ఐడిల్ టైం వేరియన్సెస్, అలాగే లేబర్ మిక్స్ వేరియన్సెస్, అలాగే లేబర్ ఈల్డ్ వేరియన్సెస్. ఓకే, లేబర్ కాస్ట్ వేరియన్సెస్ ఎల్సివి అని అంటాం దీన్ని. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ లేబర్ అలౌడ్ యాజ్ పర్ ది స్టాండర్డ్ లైడ్ డౌన్ ఫర్ ది యాక్చువల్ అవుట్పుట్ అచీవ్డ్ అండ్ ది యాక్చువల్ కాస్ట్ ఆఫ్ లేబర్ ఎంప్లాయిడ్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ది వేజెస్ వేరియన్సెస్. ఓకే, ఇదేంటిది ఎల్సివి లేబర్ కాస్ట్ వేరియన్సెస్ అంటే శ్రమ వ్యయ విచలనము. ఇది ఎలా వస్తుందంటే ప్రామాణికమైనటువంటి శ్రమ ఏదైతే కనుక ఎలా చేసామో దానికి, అలాగే యాక్చువల్ అవుట్పుట్ అచీవ్డ్ వాస్తవంగా ఉన్నటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో దానికి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్నే మనం ఇక్కడ లేబర్ కాస్ట్ వేరియన్సెస్ అని పిలుస్తుంటాం. దీనికి ప్రిన్సిపల్ ఏంటి? ఎల్సివి ఈజ్ ఈక్వల్ టు ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్ మైనస్ ఏహెచ్ ఇంటూ ఏఆర్. ఐ రిపీట్ అగైన్, ఎల్సివి ఈజ్ ఈక్వల్ టు ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్ మైనస్ ఏహెచ్ ఇంటూ ఏఆర్. ఎస్హెచ్ అంటే ఏంటి? స్టాండర్డ్ అవర్స్, ప్రామాణికమైనటువంటి గంటలు. ఓకే, ఎస్ఆర్ అంటే ఏంటి? స్టాండర్డ్ రేట్, ప్రామాణికమైనటువంటి ధర. అలాగే ఏహెచ్ అంటే ఏంటి? యాక్చువల్ అవర్స్, వాస్తవికమైనటువంటి గంటలు. ఏఆర్ అంటే ఏంటి? యాక్చువల్ రేట్ అంటే వాస్తవికమైనటువంటి ధర. Okay, labor rate or pay variances. It is that portion of the labor cost variances which arises due to the difference between the standard rate and the specified and the actual rate paid. ఇది కాస్ట్ వేరియన్సెస్లో ఒక భాగం కింద ఉంటుంది. ఇది ఎలా వస్తుంది అంటే కనుక ప్రామాణికమైనటువంటి ధరకి అలాగే వాస్తవికమైనటువంటి ధరకి ఈ రెండింటికి మధ్య తేడానే మనం ఇక్కడ లేబర్ రేట్ ఆర్ పే వేరియన్సెస్ అని పిలుస్తుంటాం. దీనికి ప్రిన్సిపల్ ఏంటి? LRV is equal to SR minus AR into AH. Okay, I repeat again, LRV is equal to SR minus AR into AH. Okay, next day labor efficiency variances, సామర్థ్యపు విచలనము. It is that portion of the labor cost variances which arises due to the difference between the standard labor hours specified for the output achieved and the actual labor hours spent. ఇది కూడాను కాస్ట్ వేరియన్సెస్లో ఒక భాగం కింద ఉంటుంది. ఇది ఎలా వస్తుంది అంటే కనుక దీనిలో శ్రామికులు వాళ్ళకి నిర్ణయించిన ప్రామాణిక గంటలు, వారు పనిచేసిన వాస్తవమైన గంటలు, ఈ రెండింటికి మధ్య తేడా వలన ఇది వస్తూ ఉంటుంది. ఓకే, ఎల్ఈవి ఈజ్ ఈక్వల్ టు ఎస్హెచ్ మైనస్ ఏహెచ్ ఇంటూ ఎస్ఆర్. ఎల్ఈవి ఈజ్ ఈక్వల్ టు ఎస్హెచ్ మైనస్ ఏహెచ్ ఇంటూ ఎస్ఆర్. ఓకే, నెక్స్ట్ వన్ labor idle time variances. It is that portion of the labor cost variances which is due to the abnormal idle time of workers. అంటే దీని శ్రామికులు ఐడిల్ టైంలో ఇది కూడా కాస్ట్ వేరియన్సెస్లో ఒక భాగం కింద ఉద్భవిస్తుంటుంది. ఇది ఎలా అంటే కనుక వాళ్ళకి వృధాకాలం, వర్కరు పనిచేయకుండా ఎంతకాలం అయితే ఇంకా వృధాకాలం కింద ఉంటుందో దాన్నే మనం ఇక్కడ ఐడిల్ టైం అని అంటుంటాం. దిస్ వేరియన్స్ ఈజ్ షోన్ సెపరేట్లీ టు షో ది ఎఫెక్టివ్ ఆఫ్ అబ్నార్మల్ కాజెస్ ఎఫెక్టింగ్ ప్రొడక్షన్ లైక్ పవర్ ఫెయిల్యూర్ బ్రేక్డౌన్. ఐడిల్ టైమ్ ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ ది యాక్చువల్ టైమ్ ఎక్స్పెక్టెడ్ టు ది అసర్టైన్ ది రియల్ ఎఫిషియన్సీ ఆఫ్ ది వర్కర్స్. ఇది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే పవర్ ఫెయిల్యూర్ బ్రేక్డౌన్. అక్కడ పవర్ ఫెయిల్యూర్ అవ్వటం వలన
దాని వర్క్ ఆగిపోతుంది. అలాంటి దాన్ని మనం లేదా మెషిన్ పాడైపోవటం వలన ఆ పని ఆగిపోతుంది. అలాంటి దాన్ని మనం ఇక్కడ ఐడిల్ టైం, వృధా కాలం అని పిలుస్తుంటాం. ఐడిల్ టైం ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ ది యాక్చువల్ టైం ఎక్స్పెండెడ్. వాళ్ళు వాస్తవంగా ఎన్ని పని గంటల పనిచేస్తారో దాని నుంచి ఈ వృధా కాలాన్ని తగ్గించాలి. టు అసెట్ ఇన్ ది రియల్ ఎఫిషియన్సీ ఆఫ్ ది వర్కర్ ఎంత సమర్థవంతంగా పనిచేశారు అని తెలుసుకునేందుకు గాను ఇది పనికొస్తుంది. ఐడిల్ టైం వేరియన్సెస్ ఈజ్ ఈక్వల్ టు అబ్నార్మల్ ఐడిల్ టైం ఇంటూ స్టాండర్డ్ టైం. ఇక్కడ వృధాకాలపు యొక్క విచలనం ఎలా వస్తుంది అంటే కనుక వృధాకాలానికి అయినటువంటి గంటలు ఏవైతే ఉంటాయో అది ఇంటూ ప్రామాణికమైనటువంటి రేట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ది లేబర్ మిక్స్ వేరియన్సెస్. దీన్నే గ్యాంగ్ కాంపోజిషన్ వేరియన్స్ అని పిలుస్తూ ఉంటాం. దిస్ వేరియన్సెస్ షోస్ ది మేనేజ్మెంట్ యాజ్ to how much of the labor cost variances is due to the change in the composition of the labor force. ఇది మేనేజ్మెంట్ యొక్క సామర్థ్యం ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఎల్ఎంబి ఈజ్ ఈక్వల్ టు టోటల్ యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్ పర్ అవర్ ఆఫ్ స్టాండర్డ్ మిక్స్ మైనస్ స్టాండర్డ్ రేట్ పర్ అవర్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్. ఇది మొత్తం పనిచేసిన గంటలు ఇంటూ ఇక్కడ ప్రామాణికమైనటువంటి గంటలకి అటువంటి స్టాండర్డ్ ప్రామాణిక మిక్చరు మైనస్ యాక్చువల్ వాస్తవంగా పనిచేసినటువంటి ప్రామాణిక రేటు, దీని ప్రకారంగా ఇది వస్తూ ఉంటుంది. ఓకే, లేబర్ yield variances. It is like material yield variances and arranges due to the difference between yield that should have been obtained by actual time utilized on the production and actual yield obtained. వాస్తవంగా శ్రామికుడు ఎన్ని గంటలైతే పనిచేశాడో దాన్ని బట్టి ఇది నిర్ణయిస్తుంటారు. స్టాండర్డ్ లేబర్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ యాక్చువల్ ఈల్డ్ ఇన్ యూనిట్స్ మైనస్ స్టాండర్డ్ ఈల్డ్ ఇన్ యూనిట్స్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ది యాక్చువల్ టైం వర్క్ ఆన్ ది ప్రొడక్షన్. ఈ ప్రిన్సిపల్ ప్రకారంగా చేస్తే ఈల్డ్ వేరియన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, దెన్ లాస్ట్ వన్ యూజెస్, సిగ్నిఫికెన్స్ ఆర్ అడ్వాంటేజెస్. దీనివల్ల ప్రయోజనాలు. ఫస్ట్ వన్, ఇట్ ఇండికేట్స్ ది ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఇది మొత్తం వ్యవస్థ యొక్క ఎఫిషియన్ సామర్థ్యం ఏ విధంగా ఉంది అని తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, ఇట్ హెల్ప్స్ ఇన్ ఎవాల్యూటింగ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్. అంటే మేనేజ్మెంట్ యొక్క వివిధ రకాలైనటువంటి విధులు వారి యొక్క సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇట్ గైడ్స్ ఇన్ ఎస్టిమేటింగ్ మోర్ యాక్యురేట్లీ ఇన్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అని తెలుసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇట్ హెల్ప్స్ ఇన్ ఫిక్సింగ్ ది ఫంక్షనల్ రెస్పాన్సిబిలిటీ. ఇది విధులు ఆధారంగా చేసుకుని ఎవరి బాధ్యతలు మనం నిర్ణయించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, దీంట్లో మనకి ఇప్పుడు ఈ వేరియన్స్ అనాలిసిస్లో అడ్వాంటేజెస్ లేదా యూజెస్, సిగ్నిఫికెన్సెస్ ఈ ఒక్కటి కూడాను 5 మార్క్స్ క్వశ్చన్లో అడగచ్చు. అప్పుడు మీరు ఈ 4 పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. అలాగే మెటీరియల్ వేరియన్సెస్ అనేది ఒక ఎస్ఏ క్వశ్చన్ కింద ఇవ్వచ్చు. అప్పుడు మీరు ఆ పార్ట్ మెటీరియల్ వేరియన్సెస్ ఒకటి కూడాను ఆ పార్ట్ ఒకటి రాయాలి. అలాగే లేబర్ వేరియన్స్ అడిగినప్పుడు ఆ పార్ట్ ఒకటి రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇదంతా కలిపి కూడా ఒక ఎస్ఏ క్వశ్చన్ కింద అడగచ్చు. మెటీరియల్ వేరియన్సెస్ ఒకటి ఒక ఎస్ఏ అడగచ్చు, లేకపోతే లేబర్ వేరియన్సెస్ ఒకటి ఒక ఎస్ఏ క్వశ్చన్ అడగచ్చు. అలాగే యూజెస్ లేదా అడ్వాంటేజెస్ అనేది 5 మార్క్స్ క్వశ్చన్ కింద అడగచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఈ వేరియన్స్ అనాలిసిస్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.